రక్షాబంధన్ అనే పండుగ ఓన్లీ రక్త సంబంధికులైన అన్నా చెల్లెలు అక్కా తమ్ముల మధ్యలోనే సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాదు అని మన మహాభారతంలో ఉన్న ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. అదేంటంటే శ్రీకృష్ణుడు శిశుపాలకుడితో యుద్ధంలో ఉన్నప్పుడు సుదర్శన చక్రాన్ని అతని మీద సంధించి మళ్ళీ అది అతని చేతికి చేర్చుకునే క్రమంలో అతని వేలు కట్ అవుతుంది. కట్ అయినప్పుడు చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో అతని చుట్టుపక్కల ఉండే అతని యొక్క సైనికులు కావచ్చు, అతనికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అతని కట్టుకట్టాలని చుట్టుపక్కల వెతికే పనిలో పడిపోతారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఈ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తను వేసుకున్న ఖరీదైన చీర కొంగుని చించి శ్రీకృష్ణుడికి రక్తం పోకుండా అది కట్టుగా కట్టి ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే దానితో శ్రీకృష్ణుడు ద్రౌపది పట్ల ఆ ముగ్ధుడయ్యి ద్రౌపదికి ఒక మాట ఇస్తాడు. అమ్మా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా కూడా నన్ను ఒక్కసారి తలుచుకో, ఆ కష్టాన్ని నుంచి నిన్ను గట్టెక్కించే ప్రయత్నం అయితే నేను చేస్తాను అని ఒక మాట భరోసా ఇస్తాను. తర్వాత ద్రౌపది పాండవులకి భార్యగా ఉంటుంది. అదే టైంలో నిండు కౌరవ సభలో తమకు వరుసకు వదినవుతుందని తెలిసినా కూడా దుశ్శాసనుడు ఆమె చీరను లాగి ఆమె మానాన్ని తీసే ప్రయత్నం చేస్తాడు. ఆ టైంలో ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎవ్వరు ముందుకు రాకపోగా అదే టైంలోనే అదే సభలో అందరూ కూడా నవ్వడం మొదలు పెడతారు. అయితే అదే టైంలోనే తనకు మాట ఇచ్చిన శ్రీకృష్ణుడి వర్డ్స్ గుర్తుకొస్తాయి ద్రౌపదికి. వెంటనే కృష్ణుని తలుచుకుంటాడు. వెంటనే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ప్రొవైడ్ చేసి మానాన్ని కాపాడి ప్రొటెక్టర్గా నిలుస్తాడు. శ్రీకృష్ణుడికి అలాగే ద్రౌపదికి ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా ద్రౌపది చేసిన చిన్న ఉపకారానికి అతను తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అండగా నిలబడ్డాడు. ఆ కష్టాల్లో నుంచి గట్టెక్కించాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? రాఖీ పండుగ అనేది ఓన్లీ రక్త సంబంధికులైన అన్నా చెల్లెలు అక్క తమ్ముల మధ్యలోనే కాదు. ఎవరైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నా, అండగా ఉన్నా అని ముందుకు వచ్చారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు ప్రొటెక్టర్స్తోనే సమానం. సో కష్టాల్లో ఉన్నప్పుడు నీ కోసం ఎవరైతే అండగా నిలబడ్డాడో, ఒక తండ్రిగా కావచ్చు, ఒక ఫ్రెండ్గా కావచ్చు, ఒక బ్రదర్గా కావచ్చు, ఒక భర్తగా కావచ్చు, ఏ ఒక్కరైనా కూడా నీ కోసం నీ కష్టాల్ని పాలుపంచుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా నీకు ప్రొటెక్టర్సే. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు రాఖీ కట్టవచ్చు. నీ సర్కిల్స్లో కూడా నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీకు అండగా నిలబడే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయి. థ్యాంక్ యూ.